మన సీమన్ ఎనర్జీ వీడియో యూట్యూబ్లో దద్దరెళ్తుంది. ఇప్పటి వరకు 20,342 వ్యూస్ వచ్చాయి, 933 లైక్స్ వచ్చాయి, 90+ కామెంట్స్ వచ్చాయి. కానీ కామెంట్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. లైక్ అసలు మాస్టర్బేషన్ మంచిదా కాదా, నైట్ ఫాల్ మనకి గుడ్డా బ్యాడా, ఆర్ ఎజాకులేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సీమన్ ఎనర్జీ రావడానికి ఎంత టైం పడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి వీడియోలో నేను ఆన్సర్ చెప్పబోతున్నా. వీడియో నీకు చాలా నచ్చుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ మాస్టర్బేషన్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు మీకు విషయం చెప్పాలి. చూడు, నార్మల్గా ఇది నీ లైఫ్. యాక్చువల్గా ఇది నువ్వు నీ లైఫ్లో నువ్వు డైలీ నీకు నచ్చిన వర్క్ చేస్తున్నావు. లైక్ నువ్వు కాలేజ్కి వెళ్తుండొచ్చు, జాబ్ చేస్తుండొచ్చు, నీ బిజినెస్ని బిల్డ్ చేస్తుండొచ్చు. అంటే నీ లైఫ్లో నువ్వు నీ వర్క్ని అయితే కొనసాగిస్తున్నావు, ఏదైతే నీ ఫ్యూచర్ లైఫ్, నీ గోల్. అంటే ఇది ఇక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ ఇది నీ డ్రీమ్కి చేరుకోవడానికి నువ్వు డిఫరెంట్ యాక్టివిటీస్ని చేస్తున్నావు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్ చేస్తున్నావో నీ లైఫ్లో ఎన్నో 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 థింగ్స్ నీకు ఎదురవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నీకు కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్ట్రెస్ రావచ్చు, యాంగ్జైటీ రావచ్చు, బోరింగ్నెస్ అనిపించవచ్చు, ఒక క్లారిటీ లేకపోవచ్చు. ఇవన్నీ వస్తూ ఉంటాయి నీ లైఫ్లో, అంతేనా? ఎప్పుడైతే వస్తాయో చాలామంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు వేరే ఒక అడిక్షన్ని చూస్ చేసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాన్, ఫ్యాప్, రీల్స్, సిగరెట్స్, ఆల్కహాల్. ఇవన్నీ ఏంటి? ఈ ఫ్యాప్, రీల్స్, సిగరెట్, ఆల్కహాల్, పాన్ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఒక మాయా. ఇదన్నీ అడిక్షన్. మాయా అడిక్షన్ అంటే ఏంటో తెలుసా మీకు? నీ రియాలిటీ వరల్డ్లో నుంచి నువ్వు తప్పించుకోవడానికి వీటిని యూజ్ చేసుకుంటున్నావు, అంతే. అర్థమైందా? యాక్చువల్గా నువ్వు ఎప్పుడు ఎక్కువ పాన్ చూస్తావు, ఎప్పుడు ఇట్లాంటి ఫ్యాప్ లాంటి యాక్టివిటీ చేస్తావు, ఎప్పుడు రీల్స్ చూస్తావు. నువ్వు కాలేజ్ నుంచి ఇంటికి వస్తావు, లేదా జాబ్ నుంచి ఇంటికి వస్తావు, ఇప్పుడు నువ్వు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతావు. ఆ స్ట్రెస్, యాంగ్జైటీ, దాని నుంచి తప్పించుకోవడానికి కదా నువ్వు ఇక్కడికి వెళ్ళేది. ఫర్ ఎగ్జాంపుల్, చదువుకున్నప్పుడు నీకు ఒక టాపిక్ అర్థం కావట్లేదు, అది చాలా కాంప్లెక్స్గా ఉంది. అది అర్థం కానప్పుడు నీకు చిరాకు వచ్చి, అరే ఇది ఎట్లా సాల్వ్ చేయాలరా అన్నప్పుడే కదా నువ్వు వీటిని యూజ్ చేసుకుంటూ తప్పించుకోవడానికి. అంటే నీ రియాలిటీ నుంచి తప్పించుకోవడానికి వీటిని నువ్వు యూజ్ చేస్తున్నావు. ఇవి అడిక్షన్స్ చెప్పాలంటే. ఎప్పుడైతే నీకు ఇక్కడ సీమన్ ఎనర్జీ పెరుగుతుందో, నువ్వు ఈ యాక్టివిటీస్ని సాల్వ్ చేసుకోవడానికి, నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి, నీ లైఫ్లో బిగ్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు అంటే, ఈ ఎనర్జీని తట్టుకోలేక, ఈ ఎనర్జీని మేనేజ్ చేయలేకపోతున్నావు, ఆ ఎనర్జీని నీలో ఉంచలేక ఈ యాక్టివిటీస్కి అట్రాక్ట్ అవుతున్నావు. ఈ యాక్టివిటీస్కి ఇది నేను గుంజుతుంది. ఎందుకంటే న్యాచురల్గా మన బ్రెయిన్స్ ఈజీ టాస్క్కి అట్రాక్ట్ అవుతుంది. ఇవన్నీ ఈజీ టాస్క్స్, ఇవన్నీ జస్ట్ నువ్వు కన్జ్యూమ్ చేసుకుంటే చాలు. బట్ ఇక్కడ నీ ఎనర్జీని యూజ్ చేయాలి. కాబట్టి నీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే నీకు ఒకటి అర్థమవుతుంది. అదేంటంటే, అవును, నువ్వు ఇన్నిసార్లు ఎజాక్యులేషన్ చేసుకున్నా నీలో సీమన్ ఎనర్జీ అనేది మళ్ళీ వస్తూనే ఉంటుంది. బట్ ఇట్లాంటి అడిక్షన్స్లోనే ఉంటే నీ లైఫ్లోని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తావు, నీ లైఫ్ని ఎలా బిల్డప్ చేస్తావు, నీ బాడీ, నీ బ్రెయిన్. అంతెందుకు నువ్వు రీల్స్ చూసిన తర్వాత నీకెందుకో వెంటనే ఎనర్జీ పోయినట్టు, చిరాకు, కళ్ళు గుంజుతూ ఉంటాయి. అదే నువ్వు ఫ్యాప్ చేసినా కానీ, పాన్ చేసినా కానీ నీకు అలాంటి రిగ్రెట్, అలాంటి చిరాకే ఉంటుంది, అలాంటి ఫీలింగే ఉంటుంది. ఇదంతా ఎందుకు? అదంతా ఎనర్జీ డ్రైన్ చేస్తుంది నీ బాడీలోకి వెళ్ళి. ఇవన్నీ హై స్టిమ్యులై యాక్టివిటీస్ యాక్చువల్గా. ఈ రూల్స్ అన్ని నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏదో ఒక నార్మల్ పీపుల్కి చెప్పట్లేదు నేను, నాలాంటి వాళ్ళకి చెప్తున్నా. ఎవరికైతే ఒక బిగ్ డ్రీమ్ ఉంది, ఎవరికైతే నేను ఇది ఒకటి సాధించాలి, ఎవరైతే వాళ్ళ పేరెంట్స్కి, ఈ సొసైటీకి వాళ్ళ లెవెల్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, మాస్టర్బేషన్ చేయటం మంచిదా కాదా? ఒకవేళ నువ్వు ఒక హై గోల్ ఓరియంటెడ్ పర్సన్ అయితే, నీ లైఫ్లో నేను ఇది చెయ్యాలి అని ఉంటే, ఫ్యాప్, మాస్టర్బేషన్ అనేది నీకు మంచిది కాదు. గట్టిగా అడిగితే నేను మంత్కి ఒకసారి 2 సార్లు అయితే ఓకే అంట. ఎందుకంటే మంత్కి ఒకసారి 2 సార్లు చేసుకోవడం వల్ల నీ మెంటల్ స్టెబిలిటీ అంత ఎఫెక్ట్ కాదు. మంత్కి ఒకసారి 2 సార్లు చేసుకోవడం వల్ల నీకు మరి అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎవరైతే రోజుకి 1 డేకి 2 డే 3 డే వీక్ ఒకసారి చేసుకున్న వాళ్ళకి లిటరలీ వాళ్ళు ఇంకా లేజీ అవుతున్నారు. వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఉండదు. వాళ్ళకి అప్పుడప్పుడు సాడ్గా ఫీల్ అవుతారు, అప్పుడప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచి డెసిషన్స్ తీసుకోలేరు, ముఖ్యంగా వర్క్ మీద ఫోకస్ చేయలేరు. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పుడు కాదు, సపోజ్ నేను చెప్పింది నమ్మబుద్ధి కాకపోతే, నువ్వు నెక్స్ట్ 1 వీక్ వరకు డైలీ ఫ్యాప్ చేస్తూ ఉండు. నీ మెంటల్ స్టెబిలిటీ ఎట్లుంది, నీ థాట్ ప్రాసెస్ ఎట్లుంది, నువ్వు ఎంత ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నావు ఒకసారి గమనించు. ఆ నెక్స్ట్ వీక్ నువ్వు ఏం చేయకు, ప్యూర్గా నీ వర్క్ మీద ఫోకస్ చేయి. నీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, నీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, నువ్వు అంత ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వవు, నీ థాట్స్ నీ కంట్రోల్లో ఉంటాయి. సో ఫైనల్గా మాస్టర్బేషన్ గుడ్డా బ్యాడా అంటే, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్, నువ్వు నీ లైఫ్ని సీరియస్గా ఉన్నావు, నీ లైఫ్లో ప్రతి ఒక్క ఏరియాని నువ్వు స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నావు, నీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి వాటిని సాల్వ్ చేద్దాం అనుకున్నావు, ఇలాంటి పర్సన్ అయితే మాస్టర్బేషన్ ఈజ్ ఎ బ్యాడ్ ఫర్ యూ. అది జస్ట్ ఒక వే నువ్వు నీ రియల్ లైఫ్ నుంచి తప్పించుకోవడానికి, అంతే. సెకండ్ కామెంట్, ఈజ్ నైట్ ఫాల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్?
సీ నైట్ ఫాల్ అనేది ఏదో పెద్ద థింగ్ అనుకోకండి. యాక్చువల్‌గా నేను పోయినసారి సీమన్ ఎనర్జీలో చెప్పినట్టు ఎప్పుడైతే నీ బాడీలో ఆ సీమన్ రిటెన్షన్ చేసుకుంటావో, ఆ సీమన్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుందో ఆటోమేటిక్‌గా అది బయటకొచ్చేస్తుంది. బట్ స్టార్టింగ్ స్టేజెస్‌లో అది బయటికి రావచ్చు. మెల్లమెల్లగా అదే పోతుంది. నువ్వు ఎప్పుడైతే సీమన్ రిటెన్షన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తావో స్టార్టింగ్‌లో ఆఫ్‌కోర్స్ వస్తాయి. బట్ మెల్లమెల్లగా ఎప్పుడైతే నువ్వు నీ లైఫ్ యొక్క ప్రాక్టికల్ రియాలిటీలో మునిగిపోతావో అది పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నేను ఇప్పుడు అట్ ప్రెజెంట్ నా యూట్యూబ్ కొంచెం బూమ్ అవుతుంది. నేను నా బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నా. అట్లా నాకు కాలేజ్ ఉంది. అలాగే నేను ఒక స్టార్టప్‌లో వర్క్ చేస్తున్నా. నాకు రాత్రి పగలు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నిద్ర ప్రతిసారి నాకు యూట్యూబ్ థాట్సే, బిజినెస్ థాట్సే, ఈ ఆలోచనలే. ఎప్పుడైతే ఈ ఆలోచనలు ఉన్నాయో నాకు నాకు అసలు యాక్చువల్లీ డిస్ట్రాక్ట్ అంత ఈజీగా గాను నేను. అంటే సీ నైట్ ఫాల్ ఈజ్ ఆల్ అబౌట్ థాట్స్ నా దృష్టిలో. అంటే నేను గమనించినప్పుడు నువ్వు సీమన్ రిటెన్షన్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆఫ్ కోర్స్ నీకు అర్జెస్ వస్తాయి. ఇన్ని రోజుల నుంచి నువ్వు అడిక్షన్ నుంచి దూరంగా వస్తున్నప్పుడు నీకు మళ్ళీ ఆ థాట్స్ వస్తాయి, మళ్ళీ ఆ ఫీలింగ్స్ వస్తాయి. అప్పుడు న్యాచురల్గా అవుతూ ఉంటుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. నైట్ ఫాల్కి మాస్టర్బేషన్కి డిఫరెంట్ ఏంటో తెలుసా? మాస్టర్బేషన్ అంటే నువ్వు అది కాన్షియస్గా నువ్వు ఒక హై స్టిమ్యులై యాక్టివిటీని చేస్తున్నావు. దాని ద్వారా అంటే రిపీటెడ్గా అలా చేయడం వల్ల నీ యొక్క మెంటల్ స్టెబిలిటీ అటు ఇటు అవ్వచ్చు, ఎమోషనల్ స్టేట్ అటు ఇటు అవ్వచ్చు, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ లెవెల్స్ తగ్గొచ్చు. అంతెందుకు నువ్వు ఒక వర్క్ చేస్తున్నప్పుడు అది కొంచెం బోర్గా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నీకు అలాంటి థాట్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. అది మాస్టర్బేషన్. బట్ నైట్ ఫాల్ అలా కాదు. నైట్ ఫాల్ అనేది నువ్వు రిటెన్షన్ చేసుకుంటున్నావు నీ బాడీలో. అప్పుడప్పుడు అది ఒక న్యాచురల్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎటువంటి హామ్ కాదు. బట్ అది స్టార్టింగ్లో అవుతుంది, మెల్లమెల్లగా అదే పోతుంది. నువ్వు దాన్ని పట్టించుకోవడం కూడా అవసరం లేదు. నువ్వు జస్ట్ నీ లైఫ్, నీ గోల్స్, నీ కెరియర్ మీద ఫోకస్ చేయ అంతే. నెంబర్ 3, హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు రీగెయిన్ సీమన్ ఎనర్జీ ఆఫ్టర్ ఎజాకులేషన్ అయిన తర్వాత మళ్ళీ అదే సీమన్ ఎనర్జీ నీకు రావడానికి ఎంత టైం పడుతుంది? అది డిపెండ్స్. యాక్చువల్గా అది నీ యొక్క బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మోస్ట్లీ చెప్పాలంటే నీకు రీగెయిన్ ఈజీగా అవుతుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, నువ్వు ఎజాకులేట్ అయిపోయింది, మళ్ళీ సీమన్ ఎనర్జీ ప్రొడ్యూస్ ఈజీగా అయిపోతుంది నీ బాడీలో, ముఖ్యంగా మీ 20sలో. కానీ ఇక్కడ ఒక ట్రాప్ ఉంది, ఎవరైతే చాలా మంది పడిపోతారు. నేను మొన్న ఇంకొక కామెంట్ చూసిన, అదేంటంటే సీమన్ ఎనర్జీ వల్ల ఎనర్జీ లాస్ అయితే మళ్ళీ వస్తుంది కదా, దానికి ఎందుకు సీమన్ రిటెన్షన్ చేయడం, ఎట్లైనా తిరిగి వస్తుంది కదా అని. అంటే తిరిగి వస్తుంది కానీ నువ్వు చేస్తూ ఉంటే కోర్స్ అది తిరిగి వస్తుంది. బట్ నీ మెంటల్ స్టెబిలిటీ ఎట్లుంది, నీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎట్లున్నాయి? నేను ఇంతప్పుడు చెప్పినట్టు నువ్వు లైన్గా 7 days వరకు డైలీ మాస్టర్బేట్ చేసుకుంటే కోర్స్ నీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ రికవర్ అవుతుంది ఆ ఎనర్జీ. బట్ ఆ వీక్లో నీ వర్క్ ఎలా ఉంది, ఆ వీక్లో నీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది, నువ్వు ఎంత చిరాగ్గా ఉంటావు, నువ్వు ఎంత లేజీగా భావిస్తావు లోపట, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నీ బ్రెయిన్ చాలా డిస్ట్రాక్టెడ్ అయిపోతుంది. ఈజీగానే థాట్స్ వస్తే డిస్ట్రాక్ట్. సో ఎనర్జీ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి నువ్వు చేసుకుంటా ఉంటే దానికి ఒక చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే నీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పడిపోతాయి. ఇఫ్ యువర్ లైక్ మీ, నువ్వు నాలాంటి పర్సన్, ఎవరికైతే కొన్ని గోల్స్ ఉన్నాయి అచీవ్ చేయడానికి, ఇలాంటి పర్సన్ అయితే కోర్స్ యూ నీడ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ప్లస్ ఇన్ఫినైట్ ఎనర్జీ. నెంబర్ 4th క్వశ్చన్ వచ్చేసి, హౌ టు స్పెండ్ సీమన్ ఎనర్జీ ఇంటూ హై మెంటల్లీ ఛాలెంజింగ్ యాక్టివిటీస్. నేను సీమన్ వీడియోలో చెప్పినట్టు పార్ట్ 1లో కోర్స్ నీ సీమన్ ఎనర్జీ రిటెన్షన్ చేసుకోవడం వల్ల నీ దగ్గర ఎనర్జీ, ఆ ఫోకస్ ఉంటుంది. దాంతో నువ్వు హై మెంటల్లీ ఛాలెంజింగ్ యాక్టివిటీస్ చేయొచ్చు. బట్ ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి, ఎలా ఆ ఎనర్జీని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని చాలామంది క్వశ్చన్స్ అడిగినారు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే దానికోసం ఎక్స్ట్రా ఏవో ఎక్సర్సైజెస్, ఎక్స్ట్రా ఏదో కాదు. జస్ట్ నువ్వు దాని మీద ఫోకస్ చేయాలంతే, ఆ యాక్టివిటీ మీద ఫోకస్ చేయాలంతే. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్పీరియన్స్ అయింది ఒకటి షేర్ చేసుకుంటా చూడు. నాకు ఇదే డౌట్ వచ్చింది, హౌ టు స్పెండ్ అవర్ సీమన్ ఎనర్జీ ఇంటూ సమ్ గ్రేట్ యాక్టివిటీస్ అని. నేను దాని గురించి కొంచెం మంచిగా రీసెర్చ్ చేసిన. బట్ ఫైనల్గా నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆ చిన్న యాక్టివిటీస్ ఏవైతే కొంతమంది చెప్తారు, బట్ అవంతా ఎక్కువ పడదు చెప్పాలంటే. నువ్వు ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అదేంటో తెలుసా? నువ్వు నీ లైఫ్లో నీకు ఒక బర్నింగ్ గోల్ ఉండాలి. అంటే ఒక గోల్ ఉండాలి, దాన్ని సాధించాలని బర్నింగ్ డిజైర్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీ ఫోకస్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నీ ఫోకస్ అక్కడికి వెళ్తుందో నీ ఎనర్జీ అక్కడికి ఫ్లో అయిపోతుంది. నీ ఎనర్జీ అక్కడికి ఫ్లో అవుతుంటే దాని అర్థం నువ్వు దాన్ని ఈజీగా సాల్వ్ చేస్తావు. ఎట్ ప్రెసెంట్ యూట్యూబ్ ఇది నాకు ఎవరో చెప్పలే యూట్యూబ్ చేయమని. నా ఇష్టంగా నేను స్టార్ట్ చేసిన, నేను వీడియోస్ చేస్తున్నా, ఇది నా గోల్. నేను ఇప్పుడు దీని మీద స్పెండ్ చేస్తున్నా, నెక్స్ట్ కాంటెంట్ ప్లాన్ చేస్తున్నా. ఇదంతా మెంటల్లీ ఛాలెంజింగ్ యాక్టివిటీ చెప్పాలంటే ఈ రీసెర్చ్, ఈ ప్రాసెస్ అంతా. నేను దీనికోసం ఏదో ఎక్స్ట్రాగా చేయట్లేదు, జస్ట్ దీని మీద ఫోకస్ చేస్తున్నా. నాకు ఇష్టం ఉంది, నాలో ఆ ఫైర్ ఉంది ఇది చేయాలని. నీకు కూడా నీ లైఫ్లో ఒక గోల్ని సాధించాలి, ఒక యాక్టివిటీని తప్పకుండా చేయాలని ఒక ఫైర్ ఉంటే ఆటోమేటిక్గా నీ ఎనర్జీని నువ్వు అక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసిన ఒక అతను నాకు వీడియో షేర్ చేసిండు. ఆ వీడియోలో సీమెన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎన్నిసార్లన్నా ఎజాకులేట్ చేయొచ్చు, అది మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది అని ఆ వీడియోలో ఒక అతను చెప్పిండు. అది కరెక్టే.
నువ్వు ఇంతప్పుడు చెప్పినట్టు నువ్వు ఎంత ఎజాక్యులేట్ చేసినా గానీ మళ్ళీ ప్రొడక్షన్ అవుతుంది. ఆ వీడియోలో మ్యారేజ్ అయిన తర్వాత ఆ పర్స్పెక్టివ్ నుంచి చెప్పిండ్రు. మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు ఎన్ని సెక్షువల్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నా గానీ నీ సీమెన్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. బట్ నేనిక్కడ మెయిన్‌గా బిఫోర్ మ్యారేజ్ ఎవరైతే బ్యాచిలర్స్, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఇప్పుడిప్పుడే జాబ్స్‌లో ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. అవును, మీకు గూడా సీమెన్ ఎనర్జీ ఒకసారి బయటికెళ్తే మళ్ళీ అది ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఆ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ ఆ మాస్టర్బేట్ చేయడం వల్ల నువ్వు ఊరుకోవు. ఆ టైంలో నువ్వు పార్న్ గూడా చూస్తావు. దానివల్ల నీ మెంటల్ స్టెబిలిటీ పోతుంది. ఫోకస్ అండ్ కాన్సంట్రేషన్ లెవెల్స్ పోతాయి. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఎనర్జీ పోతుంది. చాలా మంది చెప్తారు సీమెన్ ఎనర్జీ ఏంటి? నువ్వు డిటర్జెంట్ చేసుకోవడం వల్ల నీ బాడీలో ఎనర్జీ పెరుగుతుందా అని. అంతెందుకు, నువ్వే నెక్స్ట్ 10 డేస్ ఆర్ 15 డేస్ వరకు నువ్వు ఎటువంటి ఇలాంటి యాక్టివిటీస్ చేయకు. నీ బాడీలో ఏ రేంజ్‌లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందంటే కాంప్లెక్స్ యాక్టివిటీస్‌ని ఈజీగా చేస్తావు. నువ్వు బోరింగ్‌గా ఫీల్ అవ్వవు. నువ్వు ఛాలెంజ్ తీసుకుంటావు. నీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటావు. నీ రియాలిటీలో బతుకుతావు. నీ లైఫ్‌ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటావు. ఈ మొత్తం సీమెన్ రిటెన్షన్ వీడియోస్ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ నేను నీ లైఫ్‌లో నువ్వు ఎప్పుడు సెక్షువల్ యాక్టివిటీస్ చేయొద్దు. నీ సీమెన్ రిటెన్షన్ చేసుకొని నువ్వు జస్ట్ నీ గోల్స్ వీటి మీద ఫోకస్ చేయాలని చెప్పట్లే. ఇక నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే అన్‌మ్యారీడ్ బ్యాచిలర్స్ ఉంటారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరికైతే ముఖ్యంగా కొన్ని గోల్స్ ఉంటాయో, ఎవరైతే వాళ్ళ పేరెంట్స్‌కి, సొసైటీకి వాళ్ళ యొక్క వర్త్‌ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ గోల్‌ని అచీవ్ చేసే ప్రాసెస్‌లో ఆ ప్రాబ్లమ్స్, ఆ స్ట్రెస్, యాంగ్జైటీ వచ్చినప్పుడు వాళ్ళు ఈ పార్న్, మాస్టర్బేషన్ అనే ఒక రోడ్‌ని చూజ్ చేసుకుంటున్నారు రియాలిటీ నుంచి తప్పించుకోవడానికి. రియల్ ప్రాబ్లమ్ నుంచి తప్పించుకోవడానికి ఈ ఒక వేస్ట్‌ని చూజ్ చేసుకుంటున్నారు. అలాంటి వేస్ట్‌ని చూజ్ చేసుకోకుండా, అక్కడ నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా, నువ్వు ఇలాంటి నీ కెరియర్ మీద, నీ గోల్స్ మీద ఆ ఎనర్జీని స్పెండ్ చేసి, ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ నీ యొక్క లైఫ్‌ని, నీ ఫ్యూచర్‌ని బిల్డ్ చేసుకోమని చెప్తున్నా. హెల్తీ సెక్షువల్ యాక్టివిటీస్ ఉంటాయి ఏవైతే చాలా మంచివి. నేను వాటికి అగెనిస్ట్ కాదు. బట్ ముఖ్యంగా ఈ జనరేషన్‌లో చాలా మంది ఆల్కహాల్, సిగరెట్‌కి కాదు, పార్న్, మాస్టర్బేషన్‌కి చాలా అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే అది వెరీ వెరీ ఈజీ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. నా వీడియోస్ ద్వారా ఈ సొసైటీలో ఎంతో కొంత ఇంపాక్ట్ జరుగుతుంది అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి కామెంట్స్‌లో. వాటికి ఈ వీడియోలో నేను సొల్యూషన్ చెప్పలేను. ఇది పెద్ద వీడియో అయిపోతది. కాబట్టి నేను ఫ్యూచర్ వీడియోస్‌లో డైరెక్ట్ సొల్యూషన్సే ఇచ్చేస్తా. అండ్ ఈ మధ్యలో ఛానల్‌కి వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు నా ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళి ఒకసారి నన్ను ఫాలో చేయి. నేను అందులో కూడా ఇంపార్టెంట్ వాల్యుబుల్ పోస్ట్ పెడతా లైక్ దిస్. నీకు స్క్రీన్ మీద పెట్టినా ఇప్పుడు. ఇలాంటి పోస్ట్ ఇంకా ఫ్యూచర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో రావచ్చు. ఏదైతే నీకు చాలా యూజ్ అవుతుంది. ఇవి జస్ట్ నార్మల్ పోస్ట్ కావు. ఇవి గైడ్స్ అన్నమాట. గో ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. ఒక హాయ్ అని మెసేజ్ చేయి. నేను మాక్సిమం ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకొక 5 to 6 డేస్‌లో ఇంకో వీడియో వస్తది. అది మాత్రం అద్భుతంగా ఉంటది.